గత 20 రోజులుగా జరుగుతున్నటువంటి విద్యార్థుల నిరసన కార్యక్రమం ఈరోజు అశోక్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీ ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టులను పెంచాలి అంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. బయట పోలీసులు బందోబస్తు కూడా పెద్దగానే భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందరూ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే నిరసన కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేసుకోనివ్వకుండా అడుగడుగున పోలీసులు ఉక్కుపాదంతో వాళ్ళని అణిచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారు. పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడ విద్యార్థులంతా ఇక్కడ ఉన్నారు. ఇది లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ కాబట్టి సో వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం, మాట్లాడదాం. వీళ్ళు అసలు దేనికి వీళ్ళు చేసే కార్యక్రమానికి పోలీసులు అడుగడుగున నిరసన తెలుపుతూ ప్రభుత్వం కూడా ఈ రోజున ఏదైతే డిఎస్సికి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి కావచ్చు, ఏది కూడా పోస్టులు పెంచకుండా అదేవిధంగా డిఎస్సిని వాయిదా వేయకుండా రకరకాలుగా అణిచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. సో ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళని అడుగుదాం, వాళ్ళు తెలుసుకుని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏంటి అసలు నిజంగా మీరు ఇంతగానో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఒకవైపు గ్రూప్కు సంబంధించి చేస్తూ ఉన్నారు, ఒకవైపు డిఎస్సికి సంబంధించి చేస్తారు. మీరంతా కూడా గ్రూప్ విద్యార్థులు. సో ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఒకటన్నా రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజాపాలన కాదు, పోలీసుల పాలన, నిరుద్యోగ వ్యతిరేక పాలన. గతం లోపల ప్రతిపక్షం ఉన్నప్పుడు నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటే ఈరోజు నిరుద్యోగులకు రాజకీయ రంగు అంటిస్తున్నారు. గతం లోపల అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సోమజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 2 పోస్టులు కానీ గ్రూప్ 3 పోస్టులు కానీ పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రూప్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో 783 నుంచి 2000 వరకు పెంచుతామని చెప్పారు. గ్రూప్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో 1388 నుంచి 3000 వరకు పెంచుతామని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని చెప్తే ఈరోజు నిరుద్యోగులని ఏదో రకంగా అంటే రాజకీయ రంగు అంటించి రాజకీయ నాయకులు నిరుద్యోగులకు చదువు రాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి ఇమీడియట్గా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. 2 నెలల వరకు బుక్కులు పక్కకెట్టి గ్రామాల్లోకి వెళ్ళి అట్టడుగున ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏదో అధికారంలో తీసుకురామని చెప్పినటువంటి మీరు అధికారంలో తీసుకొచ్చి 7 నెలలు గడుస్తూ ఉన్నా నిరుద్యోగులకు ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా మీరు నిరుద్యోగులకు ఏవైతే డిమాండ్స్ ఇచ్చారో ఖచ్చితంగా అవి నెరవేర్చని పక్షంలో మేము చలో ఢిల్లీ కూడా పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా. సో ప్రభుత్వం ఇంత మీరు కార్యక్రమాలు చేస్తానా, అరెస్టులు అయితే చేస్తుంది తప్పితే మీకు ఒక సొల్యూషన్ అయితే తీసుకురావట్లేదు. సో ఏ హోప్తో చేస్తున్నారు ఇంకా ఈ ఉద్యమాన్ని? ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గారు గతం లోపల నిరుద్యోగుల సమస్య ఎన్నోసార్లు పోరాడి మోతిలాల్ నిరుద్యోగ విద్యార్థి నిరుద్యోగుల కోసం 9 రోజులు నిరాహార దీక్ష చేస్తే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఎగ్జామ్ రాయలేదు అభ్యర్థి అని చెప్పి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నాను, ఆ రోజు రాహుల్ గాంధీ గారు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసిన అని చెప్పి చిక్కడపల్లి వేదికగా వచ్చి మాకు హామీ ఇచ్చిండు. ప్రియాంక గాంధీ గారు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసిందని చెప్పి ఈరోజు ఎల్బీ నగర్లో ఆ రోజు నిరుద్యోగులకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేసిర్రు. మరి ఈరోజు బల్మూరు వెంకట్ నీటి సమస్య కోసం పోరాడుతూ ఉన్నాడు. బల్మూరు వెంకట్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసిందని చెప్పి నీటి కోసం పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు డిమాండ్ నెరవేర్చాలి. ఎందుకు ఈరోజు పోలీసు వాళ్ళని ఇంతమందిని పెట్టుకొని ఉదయం నుంచి సచివాలయం ముట్టడికి మాకు సంబంధమే లేదు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి హాస్టల్ని అరెస్ట్ చేస్తున్నారు, లైబ్రరీలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్ని రోజులు నియంతృత్వ పాలన కొనసాగిస్తాం? గతం లోపల కేసీఆర్ ఇదే విధంగా ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మాకు స్వయంగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి హామీ ఇచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా మేము చలో ఢిల్లీకి పిలుపునిస్తాం. 1,00,000 మందితో చలో ఢిల్లీకి పిలుపునిచ్చి రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా బయటకు కలిసే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికైతే ఏదైతే విద్యార్థుల డిమాండ్ న్యాయపరమైన డిమాండ్ కాబట్టి వాళ్ళు అడుగుతున్నటువంటి ఆ డిమాండ్కి సంబంధించి ఏదైతే వాళ్ళు ప్రభుత్వం దిగిరాకపోతే 1,00,000 మందితోటి చలో ఢిల్లీ కార్యక్రమం కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక చాలామంది మహిళలు కూడా ఉన్నారు, వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏంటమ్మా గ్రూప్కి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి అనేసి గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకంటే డిఎస్సి మళ్ళీ గ్రూప్ 2కి మధ్యలో 1 డేనే ఛాన్స్ ఉంది. మళ్ళీ అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ నడిచేటప్పుడు సింగరేణి ఎగ్జామ్ కూడా ఉంది. దీనివల్ల స్టూడెంట్స్ చాలా నష్టపోతున్నారు. ఏం చేయాలంటే బల్మూరు వెంకట్ ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో ఒకసారి మాట్లాడినప్పుడు ప్రతిదానికి టైం ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకు టైం ఇవ్వలేదు? టైం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఒకవైపు డిఎస్సి, ఒకవైపు గ్రూప్ 2 గ్రూప్ 3 ఏంటి మీరు ఇప్పుడు పోస్టులు పెంచాలంటున్నారు? పోస్టులు పెంచాలి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి. మేము అదే కోరుకుంటున్నాం. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి మేము ప్రిపరేషన్లో ఉన్నాము. పోస్టులు పెంచకపోవడం వల్ల సీరియస్ ఆస్పిరెంట్స్ నష్టపోయే అవకాశం ఉంది.
అలా కాకుండా ఉంచితే బాగుంటుంది. చాలామందికి ఏజ్ కూడా అయిపోతుంది, వాళ్ళ ఏజ్ కూడా లాస్ అవుతారు. సో గవర్నమెంట్ ఇది ఒకటి దృష్టిలో ఉంచుకొని చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం దిగిరాకుండా మీ విద్యార్థుల పట్ల ఒక నియంతృత్వంగా ప్రవర్తిస్తే మీరేంటి మీ నెక్స్ట్ మీ కార్యాచరణ? ఒకటే గుర్తుంచుకోవాలి, ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే దేశానికి యువత వెన్నుముక్క అంటారు కదా, ఆ యూత్ తలుసుకుంటే ఏదైనా చేయగలరు. టీఆర్ఎస్ గవర్నమెంట్ని కూడా గద్దెదించింది ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు మాత్రమే. మళ్ళీ ఒకవేళ పోస్ట్పోన్ చేయకుండా ఇలానే కంటిన్యూ అయితే మరొక ఉద్యమం వస్తుంది. మళ్ళీ వచ్చిన ఉద్యమాన్ని ఎవరు కూడా ఆపలేరు. సో మొన్న నైట్ మీరు చేశారు, ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో నైట్ అంతా ఉన్నారు. సో ఏంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సంకేతాలు ఏమైనా వచ్చాయా మీకు? ఆ రోజు నైట్ ఇష్యూ జరిగిన తర్వాతకి సీఎం రేవంత్ గారు ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మాట్లాడారు. సరే కలవండి, మీరు ఎవరు పొన్నం ప్రభాకర్ని కలవండి అని చెప్పారు. అయినా నాకు పెద్ద డౌట్, పొన్నం ప్రభాకర్ని మేము ఎందుకు కలవాలండి? తెలంగాణలో విద్యాశాఖ మంత్రి కూడా లేరు కదా, కనీసం ఒక విద్యాశాఖ మంత్రిని అలర్ట్ చేసి విద్యార్థులకు ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలి. మేము కోరుకునేవేమో అన్నెసెసరీ మ్యాటర్స్ కాదు, మేము న్యాయపరమైన వేగమే మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇంకేది నిరసనలు ఏదో చట్ట వ్యతిరేకంగా అహింసగా మేము వెళ్ళట్లేదు, శాంతియుతంగా మా యొక్క బాధల్ని మీకు చెప్తున్నాం, మీరు వినండి. మేము అంతే కోరుకుంటున్నాం, అంతకుమించి ఏం అవసరం లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నారు. కానీ ఇందిరమ్మ రాజ్యం ఏది అసలుకి? ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన కాదు ఇది. ఇక్కడ చిక్కట్పల్లి లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పోలీసు వాళ్ళు ఎందుకండి? మేము స్టూడెంట్స్ కదా, మేము ఏదో నక్సలైట్స్ కాదు, మేము ఏదో ఫ్యాక్షనిస్టులు కాదు కదా, ఇంతమంది పోలీసు వాళ్ళు ఎందుకు అసలుకి? మీకు అంత భయం ఎందుకు? ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, విద్యార్థులతో పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎక్కువ రోజులు ఉండదండి. వాళ్ళు ఫస్ట్ విద్యార్థులు అనే వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక దేశానికి. ఇప్పుడు గవర్నమెంట్ అదే చేస్తుంది, అది మంచిది కాదు. వీళ్ళంత త్వరలో ఒక మంచి వెబ్ నోట్ ఇచ్చి గవర్నమెంట్ మాకు అందరికీ హెల్ప్ చేస్తుందని మేము ఆకాంక్షతో మేము నమ్ముతున్నామండి. మేము నమ్మినాం కాబట్టే అది కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చినాం కదా. మేమందరము ఇక్కడ బుక్స్ అన్ని పక్కకు పెట్టి ఊర్లలోకి పోయి ప్రచారం చేసినాము. ఈవెన్ మేము కూడా మా ఇంట్లో చెప్పి మాకు ఇన్ని రోజుల నుంచి ఉద్యోగాలు రావట్లేదు, మీరు అందరూ ఓట్లు వేయండి, కాంగ్రెస్ వస్తే మాకు జాబ్లు వస్తాయని మేము మా పేరెంట్స్ని మోటివేట్ చేసినాం, మా పక్కన ఉన్న వాళ్ళు మేము మోటివేట్ చేసినాం. మేము ఈరోజు అధికారం ఇచ్చినామంటే మా వల్లనే మీకు అధికారం వచ్చింది కదా, మీరు ఎందుకు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు? ఇంకొకటి ఏంటంటే, ఒకసారి మీకు అవగాహన లేకపోతే ఒక మంచి దగ్గరికి మీకోసం కదా మేము వచ్చింది, ఇక్కడ రండి, వెనక దాక్కుంటారేంది, పక్కన నుంచి పక్కన. మీకు అవగాహన లేకపోతే ఒక కమిటీ వేయండి. మన రాష్ట్రంలో మేధావులు ఏమీ కరువు పోలేదు, మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నారు, మంచి మంచి మేధావులు ఉన్నారు కదా, వాళ్ళందరితో ఒక కమిటీ వేయండి. మీరు మాట్లాడి సమస్యకు పరిష్కారాన్ని చెప్పండి. కోదండరాం సార్ ఎక్కడ పోయింది అసలుకి? ఒకప్పుడు ఎలా మాట్లాడిండు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది సార్ అసలుకి? ఒకసారి బయటికి రావాలి. వాళ్ళంతా రియాజ్ సార్ కానీ వీళ్ళు కానీ ఏదో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. అట్లా కాదు, విద్యార్థులకి మీరు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తేనే మీకు మేము రేపు సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు ఊర్లలోకి కూడా ఈ ఉద్యమము వెళ్ళింది ఆల్రెడీ, నేషనల్ మీడియానే కవర్ చేసింది కదా. ఊర్లలో కూడా అమ్మ నాన్న వాళ్ళు ఏమనుకుంటారు, మేము టీఆర్ఎస్ ఉంటే పిల్లలకి ఉద్యోగాలు ఇస్తలేదు అని చెప్పి మేము వదిలేసినాము, ఇప్పుడు కాంగ్రెస్ని అధికారంలోకి వచ్చినాం, వీళ్ళు కూడా ఇంతే చేస్తున్నారు అని చెప్పేసి ఒక నెగిటివ్ టాక్ ఆల్రెడీ కాంగ్రెస్ పైన వచ్చేసింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి మంచిది కాదు. ఇది ఇలానే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో మరి ఫైనల్గా మీరు ఏమనుకుంటారు? ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే చలో ఢిల్లీ అంటున్నారు, వెళ్తారా ఢిల్లీ వరకు? ప్రభుత్వం దిగి రాకపోతే అనే ఆప్షన్ లేదు. మేము నమ్ముతున్నామండి, మేము తీసుకొచ్చిన గవర్నమెంట్ కదా, ఖచ్చితంగా పోస్ట్పోన్ చేస్తుంది, విద్యార్థుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుంది అని మేము అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి కూడా డౌన్ టు ఎర్త్ పర్సనే కదా, ఆయన కూడా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చింది కదా, మా కష్టం మనకు తెలుస్తుందని మేము అనుకుంటున్నాం. తెలుసుకోవాలని మనం కూడా ఆశిద్దాం. ఓకే, సో మొత్తానికైతే విద్యార్థులు మేము 2-3 నెలలు పుస్తకాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని అధికారంలో తీసుకురావడం కోసం ఎంతో కష్టపడ్డాం. అందుకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మా సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి? ఏం కాదు, మాకు గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలని ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏమంటే రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి దగ్గర మా విషయం పోనిస్తలేరు ఎవరు. రేవంత్ రెడ్డినే మిస్గైడ్ చేస్తున్నారు. ఏ తప్పు అయితే కేటీఆర్ చేసిండో అదే తప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. చేస్తున్నాడా మరి రేవంత్ రెడ్డికి ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా అనేది అర్థమైతే లేదు. కాస్త నాకైతే అనిపిస్తుంది వాళ్ళ దాంట్లో వాళ్ళే అక్కడి వరకు విషయం పోనిస్తలేరా అనిపిస్తుంది. ప్రతి ఒక్క మినిస్టర్ని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ప్రతి ఒక్కరిని కలిసినాం కానీ ఇంకా రెస్పాండ్ ఏం వస్తలేదు. గ్రూప్ 2 పోస్టులు వేయించాలి, వాయిదా వేయాలి. డిఎస్సి బెంచీలు, గ్రూప్ 1 బెంచీలు అన్ని వేయించిండ్రు. సో అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి ఉండట్ల గ్రూప్ 2 డిసెంబర్లో వేయమని ఒక చిన్న రిక్వెస్ట్ గా చేస్తున్నాం మేము. నా పేరు రామ్. సో మొత్తానికైతే విద్యార్థులందరూ కూడా ప్రశాంతంగా ఈ ఏదైతే లైబ్రరీ ఉందో లైబ్రరీలో వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. సో చాలామంది విద్యార్థులు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా పోలీసులు ఆల్రెడీ లోపలికి ఎంటర్ అయ్యారు. వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రశాంతంగా చేసుకుంటున్నటువంటి దీన్ని హంగామా చేసి దీన్ని మొత్తానికైతే అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ విద్యార్థులందరూ కూడా అణిచివేసే కార్యక్రమం చేపడుతున్నారని చెప్పేసి విద్యార్థులు కూడా అంటున్నారు. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు మా బాధను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన కూడా డౌన్ టు ఎర్త్ కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన తప్పకుండా మా అభ్యర్థులను మన్నిస్తారని చెప్పేసి గ్రూప్ విద్యార్థులందరూ కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది.